ఈ వీడియోనైతే ప్రతి రైతు బిడ్డ చూడండి, 10 మందికి అయితే తెలియజేయండి. ఎందుకంటే ఇది రైతుల కోసం చేస్తున్నటువంటి వీడియో. టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. ఈ దేశంలో ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అందరూ బాగుపడరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైనా బాగుపడని వ్యక్తి ఉన్నారంటే ఆ బాగుపడని వ్యక్తి రైతన్న. అవునా కాదా అని చెప్పేసి మీ కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాము. తెలంగాణ ప్రభుత్వం రైతులు డైరెక్ట్ గా యూరియా బస్తాలు తీసుకోవడానికి వీలు లేకుండా వాళ్ళకైతే ఒక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. ఈ మొబైల్ యాప్ వల్ల రైతులు అయితే చాలా బాధపడతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆ రైతులు ఎట్లా బాధపడతారు, అధికారుల కాలు మొక్కేదాకానైతే వేరు. నిజంగా చాలా బాధాకరం. ఒక్కసారి ఆ రైతులు ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనేది మనం చూద్దాము. చూసిన తర్వాత ఈ రైతుల పరిస్థితి గురించి, యాప్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. చలో. చూసిరు కదా, ఆ రైతు ఆ అధికారి కాళ్ళు మొక్కుకుంటా ఎంత బాధపడుతుండు అనేది నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. ఆ రైతు చెప్తాడు, నాకు కొడుకులు కూడా లేరు అయ్యా, జర నా బాధ తీర్చండి, నాకు యూరియా బస్తాలు ఇవ్వండి అనే విధంగా ఆయన కాలు మొక్కుతున్నా అక్కడ ఉన్నటువంటి వాడు కుర్చీ మించి కూర్చొని లేవకుండా ఎంత దారుణమైన ప్రవర్తన ఉంది. అదేవిధంగా రైతులు ఎంత గోసపడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎంత పెద్ద అధికారులైనా కానివ్వండి రాబాయ్, మీరు కడుపుకే తినే అన్నం ఆ రైతన్న పండించింది. మీరు ఎంత అహంకారంతో ఉన్నారంటే, రైతుకు కనీస గౌరవం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంటే మీలాంటి అధికారులను ఏమనాలో నాకైతే అర్థమవుతలేదు. అంత పెద్ద మనిషి కాళ్ళకాడ కూర్చొని కాళ్ళు పట్టుకుంటూ నాకు ఒక యూరియా బస్తా ఏం నా కొడుకులు లేరంటే ఆ అధికారి కనీసం ఆ కుర్చీలకి వెళ్ళి లేస్తలేడు, కనీసం తన తండ్రి వయసున్న వ్యక్తికి గౌరవం ఇస్తలేడు. అంటే ఏ విధమైన పరిస్థితి తెలంగాణ ఉందని ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఒక రైతు బిడ్డగా అయితే నాకు చాలా బాధాకరంగా ఉంది. యూరియా బస్తాలు బుక్ చేసుకోవడానికి యాప్ తీసుకొచ్చిర్రు. ఆ యాప్ లో బుక్ చేద్దామంటే సర్వర్ బిజీ ఉంటుంది. ఒకవేళ సర్వర్ బిజీగా లేకుంటే ఆ ఓటీపీ వస్తలేదు. ఒకవేళ ఓటీపీ వచ్చింది బుక్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడితే ఆ దగ్గరికి వెళ్ళేసరికి యూరియా బస్తాలు అయిపోయినాయని చెప్తారు. అదేవిధంగా ఒక ఎకరానికి 2 లేదా 3 బస్తాలు ఇస్తా అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడతారు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఎవరైనా రైతులకి యూరియా బస్తాల విషయంలో రిస్ట్రిక్షన్స్ పెడతారా? నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే రైతుల ఇంటికే పోయే విధంగా రైతులకి ఈజీ మెథడ్ ఆలోచించాలి. అవసరమైతే రైతు పొలంలోకి యూరియా బస్తాలు వెళ్ళే విధంగా ఆ ప్రణాళిక ఏర్పాటు చేయాలి. కానీ రైతులకు ఒక యాప్ తీసుకొచ్చి ఆ రైతుల్లో సగం మంది చదువుకొని వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏ విధంగా యాప్ వాడతారు, ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారా? అదేవిధంగా ముఖ్యంగా కౌలు రైతులు దాదాపు 36% తెలంగాణలో కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులో భూమి అనేది అలా యజమానుల పేర్ల మీద ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఈ ఎరువులు తెచ్చుకుంటారు, ఏ విధంగా ఈ యూరియా బస్తాలు బుక్ చేసుకుంటారు, ఊకే పోయి యజమాని దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఏ విధమైన పరిణామాలు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయాలి. కౌలు రైతుల మీద క్లారిటీ లేదు, ఉన్న రైతులకేమో బుక్ అయితే లేదు, బుక్ అయితే ఓటీపీ వస్తలేదు. ఒకవేళ బుక్ అయ్యి ఓటీపీ వచ్చినాక ఆడిపోయి లైన్లో నిలబడితేనేమో బస్తాలు దొరుకుతలేవు. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. మనకు అన్నం పెట్టే రైతన్న ఈరోజు బాధపడుతాడు. కనీసం యూరియా బస్తాలు సరఫరా చేయలేకపోతున్నా, యూరియా బస్తాలు తగినని ఇవ్వకపోయినా పర్లేదు, ఆ 1-2 ఇచ్చిన ఈ ఇబ్బందులు ఏంది? సులభమైన పద్ధతులలో రైతులకి ఇబ్బంది లేకుండా కదా. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రైతన్న పొలంలో పనులు చేసుకుంటా చెమట చిందించుకుంటా ఆడ కష్టపడతాడు. ఆ పొలం పనులు పక్కన పెట్టేసి వచ్చి యూరియా బస్తాలు దొరుకుతాయేమో, యూరియా వేయకపోతే ఆగమవుతుందో లేకపోతే పంట ఆగమవుతుందో అని చెప్పి వచ్చి లైన్లో నిలబడితే ఆ యూరియా సంచులు దొరికాయి. నిజంగా అటు పొలం పనులు చేసుకోలేక ఇటు యూరియా బస్తాలు దొరక్క రైతులు తీవ్రమైన బాధపడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాన్ని అనాలని కాదు కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే రైతును మనం ఎంత ప్రేమగా చూసుకుంటే, రైతుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఆ ప్రభుత్వం కలకల్లాడుతుంది. మనకు ఆల్రెడీ సామెతలు ఉన్నాయి, ఏడుపు మీద రాజ్యం అనేది నిలబడదు.
ఆ రాజ్యం మనుగడ కొనసాగదు అనేది కూడా ఆలోచన చేయాలి. రైతు రాజ్యం అంటే రామరాజ్యం అనుకున్నాం. అలాంటి రైతే ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి అధికారుల కాళ్ళు పట్టుకుంటా కన్నీళ్లు పెట్టుకుంటున్నా అంటే ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ రైతుకు చదువు రాదు, ఆయనకు బుక్ చేసుకోవడం తెలియదు, ఆయనకి ఈ పరిస్థితులన్నీ అర్థం కావు. ఒకవేళ మీ సేవకి వెళ్ళి 10 రూపాయలు కట్టి తొందరగా బుక్ చేసుకుందామన్నా లైన్ కట్టాలి. ఆ లైన్లోకి వెళ్ళిన తర్వాత సర్వర్ బిజీ వస్తుంది, ఓటీపీ రాదు, 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి ఈ మొబైల్ యాప్ ఇవన్నీ తీసేయండి. రైతులకు సులభమైన పద్ధతిలో రైతుల ఇంటికే వెళ్ళే విధంగా, రైతుల పంట పొలాలకే యూరియా బస్తాలు వెళ్ళే విధంగా ఏదైనా ఆలోచన చేయండి. ఖచ్చితంగా దానివల్ల మీకే పేరు వస్తుంది, మీ ప్రభుత్వాలు మంచి పేరు ఉంటాయి. లేదంటే రైతుల ఏడుపు మీద ప్రభుత్వాలు అనేది పాలకులు అనేవాళ్ళు ముందుకెళ్ళారు. దయచేసి రైతుల ఏడుపు మీద మీరు అధికారం అయితే చెలాయించలేరు, అది గుర్తుపెట్టుకోండి. దయచేసి రైతుల పక్షాన ఆలోచించండి. ఆలోచిస్తారని ఇలాంటి యాప్ల వల్ల చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించ అట్లీస్ట్ ఇలాంటి యాప్ల వల్ల ఏమేమి ఇబ్బందులు ఏదైతున్నాయో ఆ ఇబ్బందుల్ని తొలగించి రైతులకు ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే ఆ దిశగా ఆలోచన చేయండి. ఆ దిశగా రైతుల బాధ తీర్చండి. ఆ దిశగా తీర్చరని ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు ఈ విధంగా. గత ప్రభుత్వ హయాంలో కూడా అడిగినన్ని బస్తాలు ఇచ్చారు, రైతులు ఇబ్బంది లేకుండా వెళ్ళి తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది? ఒకవేళ ఎరువుల కొరత ఉందనుకో, అయినా సరే రైతులకు సులభమైన పద్ధతి ఆలోచన చేయండి. రైతులే కోసం పెట్టుకున్నాక ఇంకా రాజ్యం ఏడ ముందుకు పోతుంది, ఆ రాజ్యం ఏడ బాగుపడుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి రైతుల కన్నీళ్లు పెట్టించకండి, అవసరమైతే రైతుల కన్నీళ్లు తుడవండి అని చెప్పి ప్రభుత్వానికైతే నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒక రైతు బిడ్డగా. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్, జై భారత్.